నేను లక్ష్మి కబుల్చల్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ బీజేపీ దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసినా బీజేపీ ప్రశ్నించదని మండిపడ్డారు. ఏం జరిగినా పోరాడేది బీఆర్ఎస్ఏనని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తప్పకుండా సీఎంగా కేసీఆర్ మరోసారి ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడెక్కాల. మళ్ళీ మీ నేరేడు కొండగాడను ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా 6 గ్యారంటీలను అటకెక్కిచ్చినా ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి, రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండొద్దు. ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా